సాటర్డే ఎపిసోడ్ అంటే ఈరోజు ఎపిసోడ్లో నలుగురు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి వచ్చారు. వాళ్ళు ఎవరంటే భరణి, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, దివ్య. వచ్చే ముందు కంటెస్టెంట్ ఫ్యామిలీస్ వచ్చే ముందు ఆడియోస్ ప్లే చేశారంట. వాళ్ళవి ఆడియోస్ ఎవరికి అని రికగ్నైజ్ చేస్తే అప్పుడు వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచారు. స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత వాళ్ళ చేత వాళ్ళు ఎవరైతే టాప్ 5లో ఉంటారని అనుకుంటున్నారో అవి పెట్టించారంట. వాళ్ళ చేత ఫ్యామిలీస్ మెంబర్స్ చేత. భరణి ఫ్యామిలీ ఏమో భరణి టాప్ 1లో, తర్వాత తనుజ టాప్ 2లో, సుమన్, ఇమ్మాన్యుయల్, డెమాన్ పవన్ ఇట్లా టాప్ 5 పెట్టారంట. దివ్య ఫ్యామిలీ ఏమో ఇమ్మాన్యుయల్, తనుజ, సుమన్, రీతు, దివ్య టాప్ 5లో ఉంటుందని పెట్టారంట 5th పొజిషన్లో. కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చేసి కళ్యాణ్, తనుజ, ఇమ్మాన్యుయల్, రీతు ఇంకా డెమాన్ ఉంటారు టాప్ 5లో అని పెట్టారు. ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ ఏమో ఇమ్మాన్యుయల్ టాప్ 1లో, తనుజ టాప్ 2లో ఉంటుందని పెట్టారు. కానీ ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మాత్రం చాలా బాగా మాట్లాడారంట కళ్యాణ్తో. మనం ఎప్పుడైనా చాలా జెన్యూన్గా ఆడి మన ఆట మనం ఆడి గెలవాలి, ఇంకొకరిని తొక్కుకుంటూ కాదు, ఇంకొకరి గేమ్ పక్కకి తీసేసి ఆడకూడదు, మన గేమ్లో మనం నిజాయితీగా ఉండాలి, ఆడాలి అని చెప్పారంట. చాలా మంచి మాటలు చెప్పారంట. కళ్యాణ్ని బాగా ఎంకరేజ్ చేశారంట ఆయన. డీమన్ వర్సెస్ తనుజ కూడా ఏదో గొడవ అయిందంట కెప్టెన్సీ టాస్క్ విషయంలో, అది చూపిస్తారని తెలిసింది. అట్లాగే తనుజ మీద, దివ్య మీద నాగార్జున కొంచెం ఫైర్ అయ్యారని